మహబూబాబాద్ జిల్లా గూడూరులోని సనాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. సనాతన శివాలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పురోహితుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం లక్ష దీపోత్సవ వేడుకలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు ఫండ్స్ శివాలయానికి ఎటువంటి ఆస్తులు కానీ ఏవి లేవు. మాకు మీరు దయచేసి మీకు అర్జీ చేసుకోవడం కూడా జరిగింది. దయచేసి మీరు తగు ఫండ్స్ కొలువు దేవస్థానంకు ఎంత ప్రశస్తున్నదో మా దానికి అవుతున్నది ఇవి ఇప్పించగలరని మీకు మా అంటే ఎక్కడ శివుని గుడిలో నంది ఉన్న లింగం ఉంటుంది. ఈ యొక్క శివాలయంలో పార్వతీ పరమేశ్వర్ల మూర్తి సైజు పెద్దగా నల్లరాతోని అప్పుడు కాకతీయులు చెక్కించు వారు కూడా చేస్తున్నాం మేము. తర్వాత ఈ యొక్క జనాన్ని భక్తులను చూసి కాశీ నుంచి వేద పండితుడిని రప్పించింది. అతని ద్వారా డైలీ పూజలు అతని ఇప్పుడు మాకు ఆదర్శంగా. ఈ దేవాలయంలో ప్రతి కార్తీక పౌర్ణమికి ప్రతి మహాశివరాత్రికి అంగరంగ వైభవోపేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంకాలం పూట కార్తీక దీపోత్సవము, లక్ష దీపోత్సవము, కళ్యాణ మహోత్సవములు, ఆ తర్వాత జ్వాలాతోరణ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వర వాళ్ళు విగ్రహ రూపంలో కొలువుదీరి కొంగు బంగారమై భక్తులకు అడిగిందే తడుగా ఇస్తూ ఉంటాడు. సాయంకాలం జరిగేటువంటి ఒక కళ్యాణ కార్యక్రమంలో వేలాదిగా భక్తులందరూ 1000 నుంచి 2000, 3000 మంది వరకు భక్తులు వచ్చి అటు లక్ష దీపోత్సవంలో పాల్గొని ఇటు జ్వాలాతోరణంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా నడిచి ఆ యొక్క తమ పాప పుణ్యాలన్నీ కూడా భగవంతునికి అప్పయిప్పి సుఖశాంతులతోని ధనకరక వస్తు వాహనాలతోని ఉండి ఈ యొక్క దేవాలయంలో నిత్యం భక్తులతో సమస్త జనాకర్షణ కలిగి ఇది ఎవరికి అడిగినా కూడా లేదు అనకుండా ఈ భగవంతుడు ఇస్తూ కాశీ నుంచి 2 అయ్యగారులు వచ్చి వాళ్ళు ఆలయ పూజారులుగా ఉంటూ ఆలయ ప్రధాన అర్చకుడు అని చెప్పేసి ఈ దేవాలయానికి 5, 6